అలాగే మన డిఓపి గారు అండ్ శాండీ గారు, ఎవ్రీవన్ ఫెంటాస్టిక్ టీమ్. అండ్ రాహుల్ గారి మూవీ ఈ సినిమాతో ఆయన దాంట్లో జాయిన్ అయ్యాను. అండ్ ఐ రియలీ హోప్ దట్ ఈ రాహుల్ గారు ఈ జర్నీ కంటిన్యూ అయితే మాలాంటి కామెడియన్స్ కి కొన్ని బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పార్ట్ దొరుకుతుంది. ఐఎమ్ రియలీ హోపింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. అలాగే లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్ లెజెండరీ బ్రహ్మానందం గారు. బేసిక్ మీకు తెలియట్లేదు మీ వాల్యూ. బేసిక్గా కమెడియన్స్ ఏంటంటే సార్, మాకైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎక్స్ప్రెషన్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓహో ఇలాంటివన్నీ మాకు జెన్యున్గా టెక్స్ట్ బుక్ అంటే బ్రహ్మానంద గారు. మాకు పర్సనల్గా మేము పెద్ద చేసింది ఏం లేదు. బ్రహ్మానంద గారు సినిమాలు చూడడం, ఓకే అలాంటి ఎక్స్ప్రెషన్ అలాంటి ఇచ్చుకుంటే సరిపోతుంది. సో దానివల్ల ఆయన ఎంతో మందికి ఫుడ్ పెడుతున్నారు. ఓ రకంగా నేను వెన్నెల సినిమాలో ఆయనతో చేశాను, ఇప్పటికీ ఆయన పక్కన ఉన్నాను. ఇప్పటికీ ఐఎమ్ వెరీ లక్కీ అండి దట్ ఐ కెన్ సే దట్ నేను ఒక ఫోన్ తీసుకొని బ్రహ్మానంద గారికి కాల్ చేసి మాట్లాడగలిగే రేంజ్లో ఉన్నానంటే అంతకన్నా జీవితానికి ఏం కావాలి చెప్పండి. ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సారీ అంటే కొంచెం నర్వస్గా ఏదేదో మాట వచ్చేసింది, తప్పుగా దొరుకుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Kishore Garu. Thank you so much. Yes, now I request to speak our main guard, our king of comedy, and sir, yeah, the huge respect and great honor Dr. Padma Shri Brahmanandam Garni మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరో అక్కడి నుంచి గురూజీ అన్నారు అంటే పూర్వాశ్రమంలో లెక్చర్ ఉంది కదా, ఎవరో గురువు గారిని పిలిచారని ఆనందంగా ఉంది. అది ఒకటి. ఎంత అబద్ధం చెప్పాడంటే నాకు అసలే రాదు, చాలా టెన్షన్గా ఉన్నాను, నాకేం మాట్లాడటం తెలియదని చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది చాలా తక్కువైన మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ రాహుల్ యాదవ్. అతను ఆన్ స్క్రీన్ మీద కనపడకపోవచ్చు, కానీ నేను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఎవరిని ఎంతవరకు ఎలా వాడుకోవాలి. బికాస్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ అవుతుంది. మీకు ఎడ్యుకేటెడ్ అక్కడ ఉన్న చిన్న చిన్న లోటుపాట్లు ఎక్కడైనా ఏమైనా జరుగుతున్నా ఇమీడియట్గా సైలెంట్గా అబ్జర్వ్ చేసి తాను మళ్ళీ రెక్టిఫై చేసుకుని ఇవ్వగలిగాడు. కాబట్టి స్వధర్మ సంస్థ తరఫున 3 హిట్లు ఇవ్వగలిగాడు. 3 హిట్లు ఇవ్వడం అంటే, వరుసగా 3 హిట్లు ఇవ్వడం అంటే అది సామాన్యమైన విషయం కాదని మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ 3 ఇచ్చాను కదా ఇంక మనకేంటిలే అనే ఫీల్ లేకుండా, జస్ట్ లైక్ ఒక సెట్లో బాయ్ లాగా అటు ఇటు కావాలనుకున్నప్పుడు తిరిగి ఎక్కడ ఏది కావాలో అది చేసుకుంటున్నాడు. చేసుకున్న వాడికి, ఒక కష్టపడి చదివిన వాడికి ఫస్ట్ క్లాస్ రావాలని ఎలా అయితే మనం కోరుకుంటామో అలా కష్టపడ్డ ప్రొడ్యూసర్కి సక్సెస్ రావాలని కోరుకోవటంలో తప్పులేదు. నెంబర్ 2, ఈ సినిమాకి డైరెక్టర్ మిస్టర్ నిఖిల్ గురించి చెప్పాలంటే అసలు రావడంతోనే మనిషి కొంచెం కొద్దిగా అటు ఇట్లా ఊగుతూ ఏంటి బాగా హైలో వచ్చాడా ఏంటి అనుకున్నాను. అంటే కొంచెం టెన్షన్ ఇలా ఉన్నాడు, చేతులు ఏం లేదు కాబట్టి సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా అన్నాడు. అంటే ఏదో పెద్ద విషయం చెప్పాలని తన ఫీలింగు, దానిలో ముక్కలు కింద చేసి చెప్తున్నాడు అనమాట. సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ మీద మీ పేరు పెట్టి మీ మీద ఒక స్టోరీ రాసుకున్నానంటే చెప్పాలనుకుంటాడు. ఇది ఆ మ్యాటర్ నాకు తర్వాత మనకి ఇప్పుడు కానీ అర్థం అవ్వదు. సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పేరు పెట్టుకున్నాను అంటున్నాడు. అంటే కొంచెం మనం ఫిలప్ చేసుకోవాలి వాయిస్. అది మీ సినిమా మీ మీద మా లైఫ్ అంటున్నాడు. నాకేంటి అర్థం కాల, అది ఏంటిది, వాట్ హ్యాపెండ్. ఈయన పక్క నుండి చాలా క్లియర్గా చెప్పేవాళ్ళలాగా రాహుల్ చెప్పబోయా కంగారు చెప్పు అంటున్నాడు. కానీ నీకు చెప్పొచ్చుగా, ఇతను కూడా చెప్పు అనే 2-3 పదాలు నేర్చుకుని వచ్చాడు తప్ప అది ఇలాగా మీ మీదనే రాసుకున్నానండి. నా డ్రీమ్ మీతో ఒక షాట్ అయినా యాడ్
మీ దగ్గర మిమ్మల్ని డైరెక్ట్ చేయాలని కోరుకుండేది, ఫుల్ లెంత్ మీరు ఒప్పుకుంటేనే ఈ సినిమా, లేకపోతే లేదండి అన్నారు. అప్పటి వరకు కొంచెం పోజు కొడదాం అనుకున్నాను, కానీ కొంచెం తేడాగా కొట్టారు ఇద్దరు దెబ్బ. ఇంకా లాభం లేదురా బాబు అని, మీరు ఒప్పుకుంటేనే సినిమా అంటే అబ్బో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుందని నేను ఓకే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, దానికి ఉందిలేంటి చేసేద్దామని కొంచెం గంభీరమైన వాయిస్తో అన్న. హీరో ఎవరైనా అడిగితే సాక్షాత్తు మీ అబ్బాయినండి, అక్కడ దెబ్బతిన్నా. ఏంటి మీ అబ్బాయి హీరో అంటున్నారు, నేను తాత క్యారెక్టర్. ఇందాక మా మనవరాలు అంది తాతయ్య అని, అంత అక్కర్లేదమ్మా, మామూలుగా కూడా పిలవచ్చు రా తాతయ్య అని. పాప అమ్మాయి హర్ట్ అయిపోయినంత అది కాదు తాతయ్య అని. నేను ఎప్పుడు ఏంటి ఇది అట్లా అని, వీడు తాతయ్య నేను తాతయ్య వీడు మనవడు అన్నప్పుడు ఇదేంటి ఇట్లా ఇరుక్కున్నానేంట్రా బాబు అనుకున్నా. ఆయన క్యారెక్టర్ చేయడానికి ఏముంది లేని కొంచెం పెద్ద మనసు చేసుకుంది. దానిలోపు ఫోన్ వచ్చింది. 6 feet హైట్ ఉన్న కమెడియన్. నమస్కారం సార్, చాలా చాలా హ్యాపీ మీరు యాక్సెప్ట్ చేశారంటే చాలా హ్యాపీ. మీతో పాటు ఒక 20 days శుభ్రంగా యాక్ట్ చేయొచ్చు అని అంటాడేమో అనుకున్నా. శుభ్రంగా మనకి రోజు ఏది కావాలంటే అది చేసుకొని మనం తినొచ్చు అని హ్యాపీగా అలా 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 సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు ఏదో ఈ దీన్ని ఏమంటారు ఆర్టిస్టుల వరకు సరదాగా మనం చేసుకొని వెళ్ళిపోయినా అక్కడి నుంచి రావాలి. ఎడిటర్ గారు నాకు పెద్ద పరిచయం లేదండి, ఒకసారి చూశాను, లేకపోయినా చెప్పేయడం ఈజీగా చెప్పేయచ్చు, చాలా గొప్ప ఎడిటర్, ఎన్నో సినిమాలు అద్భుతంగా చేశాడు, అసలు కుర్రోళ్ళలో స్పార్క్ ఉంది, నాకు తెలియదు ప్రామిస్గా, కానీ ఇలా చెప్పేయచ్చు, కానీ అది తప్పు. ఆ తర్వాత మిస్టర్ డిఓపి పేరేంటి ఏమండి మితేష్, ప్రామిస్గా నాకు అర్థం తెలీదు, మితేష్ ఏదో సెట్లో ఎప్పుడు పోగొట్టుకున్నాడు తినేట్టు తిరుగుతుంటాడు అటు ఇటు. ఏంటండి ఏం కావాలి మీకు నాకు, అదొకటి ఆన్సర్. అద్భుతమైన ఫోటోగ్రఫీ చేసినాడు మితేష్. ఎ మ్యాన్ ఈస్ నాట్ మ్యాన్ ఆఫ్ వర్డ్స్, హీస్ మ్యాన్ ఆఫ్ డీడ్స్. కాబట్టి అలాంటి మిరాకిల్ లాంటి వాడిని పట్టుకున్నాడు మన రాహుల్. దొరికాడంటే అట్లా పట్టుకుంటాడు. తర్వాత శాండిలియా, అందరూ శాండీ అంటారు, నాకేదో అట్లా అనాలనిపించదు. శాండ్ అంటే అదో సౌండ్ కదా, అందుకని శాండిలియా మంచి పేరు, అమ్మా నాన్నలు పెట్టిన పేరు. మ్యూజిక్ తెలుసు కదా ఎంత ఆనందంగా ఉందో, దానికి మ్యూజిక్ వింటుంటే ఆనందం ఆనందం ఆయనే. అది అలాగా. ఓ ఏమండి ఎట్లా ఉంది మ్యూజిక్, ఎలా చేస్తున్నారు, ఎలా వచ్చింది సార్ సినిమా అంటే 3 divisions కింద చేశాం సార్. ఒకటి యంగ్గా ఉన్నప్పుడు గౌతమ్ పార్ట్ మీద, ఆ తర్వాత నేను గౌతమ్ మన కిషోర్ మేము ముగ్గురు ఉన్నప్పుడు ఒక పద్ధతిలో మ్యూజిక్, తర్వాత చిన్న ఎమోషనల్గా ఉన్నప్పుడు 3 divisions కింద చేశానప్పుడు కొద్దిగా అతనిలో ఉన్న ఆ టాలెంట్ నాకు కనపడింది. ఓహో చాలా గట్టివాడు అని. అంటే వీళ్ళందరూ ఇంకా మనకు ఒక ఏజ్ ఒకటి అనవసరంగా పైకి వచ్చేసింది కదా, దాంతో ప్రతివాడు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మాట్లాడతారు, నేను కూడా వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టు నేను మాట్లాడతాను. దాంతో ఇలాగ వీళ్ళందరూ కలిసి అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమా. ముఖ్యంగా నేను కిషోర్ గురించి మాట్లాడితే బాగుండదు, కానీ కిషోర్ కొన్ని షార్ట్లోనే నవ్వొచ్చేది. పర్టికులర్లీ రేపు మీరు సినిమా చూసిన తర్వాత నా ఫోన్ నెంబర్ ఎక్కడన్నా ఉంటే మీరు తీసుకుని నాకు చెప్పండి, నేను చచ్చిపోతానని వెళ్తాడు. మేము వెళ్ళకుండా ఊరుకుంటాం, నేను గౌతమ్ ఇద్దరు, విత్ పర్మిషన్ ప్రొడ్యూసర్ గారు. ఇది ఒక్కటి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను చచ్చిపోతాను అంటాడు మా ఇద్దరితో. మేము అలా చూసి ఊరుకుంటాం. మేము నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను నేను అంటాడు. వెళ్ళన్నట్టు చూస్తాం, లేదే రూమ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ సీను
బహుశా మేము 6 టేకులు ఏమో చేసినట్టున్నాం దానికి. ఎందుకంటే ప్రెస్ షాట్లో నేను అవుతూనే ఉన్నా. అది ఒక్కొక్కళ్ళకి ఇట్స్ గివెన్ టాలెంట్. అందరూ అద్భుతంగా యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా నాకు నా పక్కన నా లెగసీ కంటిన్యూ చేసే కమెడియన్స్ ఇలాంటి వాళ్ళల్లో మిస్టర్ కిషోర్ నాకు చాలా ఆనందంగా ఉంది. కిషోర్తో నేను ఇలా మాట్లాడటం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకో తెలుసా, ఒకప్పుడు ఇతను నా డైరెక్టర్. కాబట్టి తనతో కలిసి యాక్ట్ చేయడం, ఎందుకంటే నాకు గౌతమ్ మేము వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రెండ్లీగా కూర్చొని సరదాగా మాట్లాడుకునే రోజుల్లో అలాంటిదే మనం అప్పుడు బిగినింగ్లో మనం దాన్ని ఏమంటారు అనౌన్స్మెంట్ వీడియో ఇచ్చినప్పుడు మా ఇంట్లో కలిసి కూర్చొని సరదాగా చేసినటువంటి వీడియో అది. ఇందులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఆయన దయ